మనం ఇప్పటి వరకు గాల్లో ఫ్లైట్లను చూసాం, ఎయిర్ క్రాఫ్ట్ ను చూసాం. ఇదే తరహాలో భవిష్యత్తులో ఎయిర్ టాక్సీలను చూడబోతున్నాం. ఏంటి నమ్మట్లేదా? ఇది నిజం. ఇప్పటికే ఎయిర్ టాక్సీల కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ రేస్ లో డ్రాగన్ కంట్రీ చైనా ముందుంది. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టాలని సరికొత్త టెక్నాలజీతో ఎయిర్ టాక్సీలు రాబోతున్నాయి. చైనాలో జరుగుతున్న ఈ పరిశోధనలు ఇప్పుడు ఏపీలోనూ మొదలైపోయాయి. గుంటూరులో ఓ యువ ఇంజనీర్ ఎయిర్ టాక్సీలను తీసుకొచ్చే ప్రయత్నాలను సీరియస్ గా చేస్తున్నాడు. ఆ యువకుడి వినూత్న ఆలోచనతో ఇండియాలోనూ ఎయిర్ టాక్సీలు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. యువ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అద్భుతమైన టెక్నాలజీ అందుబాటులోకి రాబోతుంది. పెరుగుతున్న జనాభాతో నగరాల్లో వాహనాలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. అర్జెంట్ పని మీద బయటకు వెళ్లాలంటే గంటల సమయం ట్రాఫిక్ లోనే గడపాల్సి వస్తుంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, ట్రాఫిక్ ని కంట్రోల్ కూడా దృష్టిలో పెట్టుకుని కూడా రాబోయే మెట్రోపాలిటన్ సిటీస్ కానీ పట్టణాల్లో కానీ దాదాపుగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కష్టసాధ్యంగా మారుతుంది. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఎయిర్ టాక్సీని కూడా గుంటూరు చెందినటువంటి అభిరామ్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా దీని మీద కూడా ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మనం చూసుకోవచ్చు, మనం విజువల్స్ లో కూడా ఈ ఎయిర్ టాక్సీ సంబంధించినటువంటి 2 సీటర్ ఎయిర్ టాక్సీని కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనతో మాట్లాడటానికి మనకి అభిరామ్ గారు ఉన్నారు. అభిరామ్ గారు అడిగి మనకి విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ ఎయిర్ టాక్సీ ప్రధానంగా చేయడానికి కారణం ఏంటి? భారతదేశంలో మేము ముఖ్యంగా 2 సమస్యలు చూసానండి. ఒకటి టైర్ 2, టైర్ 3 సిటీ కనెక్టివిటీ అండి. ఇంకొకటి పెరుగుతున్న నగర జనాభా. సో నగరాల జనాభా పెరిగే కొద్దీ స్కై స్క్రాపర్స్ వస్తున్నాయి, అంటే 3 డైమెన్షన్లో పెరుగుతా ఉన్నాం. కానీ రోడ్ అండ్ రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి 2 డైమెన్షన్లో పెరుగుతుంది. అండ్ ఈ పెరగడానికి కూడా హ్యూజ్ కాస్ట్ అవుతుంది. సో ఇది మనం ట్రాఫిక్ మీద చాలా ఎక్కువ సమయం పడుతుందండి. ముఖ్యంగా ఈ 2 సమస్యలు సాల్వ్ చేయడానికి నేను యూఎస్ నుంచి ఇండియా రావడం జరిగిందండి. అండ్ మా దగ్గర 2 రకాల వాహనాలు ఉన్నాయి. ఒకటి అర్బన్ ఎయిర్ మొబిలిటీ, ఇంకోటి రీజనల్ మొబిలిటీ. ఇప్పుడు మీరు చూస్తున్న V2 వెహికల్ అనేది అర్బన్ మొబిలిటీ అండి. ఇది 40 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది ఎట్ స్పీడ్ ఆఫ్ 100 kmph. ఇది మెయిన్గా ఎయిర్పోర్ట్ నుంచి నగరానుసంధానానికి అండ్ నగరంలో ఒక చోట నుంచి ఒక చోటికి ట్రావెల్ అవడానికి ఇది మెయిన్గా పనిచేస్తుంది. ఇంకోటి రీజనల్ కనెక్టివిటీ వెహికల్ వచ్చి X4 అండి. ఇది ఇంకొక నెలలో మేము అన్వీల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇది 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే అండ్ అరౌండ్ 300 kmph స్పీడ్లో వెళ్తాం. సర్టిఫికేషన్ అనేది డ్రాఫ్టింగ్ స్టేజ్లో ఉందండి. అప్రాక్సిమేట్లీ ఇయర్ ఎండ్ అనేది మేము అవుద్దని చెప్పి ఆశిస్తున్నాము. ఇంకొక 3 ఏళ్లలో వీటిని తీసుకొస్తామండి. రాజధానికి కారణాలు అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే దేనికి ఉపయోగించవచ్చు అంటారు వీటిని? ఇవి ఎయిర్ అంబులెన్స్ గాను, ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్కి, లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్కి, వీటన్నిటి కూడా ఇది యూస్ చేయొచ్చండి. మనకి దీనివల్ల చాలా కొత్త సెక్టర్స్ ఓపెన్ అవుతాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్ట్ కూడా కంపేర్ చేస్తే కొన్నిసార్లు క్యాబ్ కంటే తక్కువ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్ సిటీ లోపలికి వెళ్ళడానికి మనకు ఆల్మోస్ట్ అవుటర్ రింగ్ రోడ్ కానీ తీసుకున్నట్టయితే 50 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. అదే వీటితో ట్రావెల్ చేసినట్టయితే మనకి 10 కిలోమీటర్స్ వస్తుంది ఏరియల్ డిస్టెన్స్. ఇక్కడ అమరావతి నుంచి ఎయిర్పోర్ట్ కూడా మనకు ఆల్మోస్ట్ 25 కిలోమీటర్స్తో మనం వెళ్ళొచ్చండి. సో అంటే ఏరియల్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం క్యాబ్ ఈక్వల్ ఛార్జ్ అవుతుంది, కొంచెం క్యాబ్ కంటే తక్కువ థింగ్స్ కూడా ఉన్నాయి. ఇది వర్షన్ 1 వచ్చరికి ట్రయల్ రన్ కంప్లీట్ అయిపోయిందండి. వర్షన్ 2 వచ్చరికి ట్రయల్ రన్ జరగబోతుందండి. అంటే ఫ్యూచర్లో దీన్ని మొత్తానికి అయితే మాత్రం ఫ్యూచర్లో దీనికి ఎయిర్ అంబులెన్స్ మాత్రం ఉపయోగించే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటారు. ఇది చాలా అతి తొందరలో మనకి ఎయిర్ అంబులెన్స్ లాగా యూజ్ చేయొచ్చండి. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి యూజ్ చేయొచ్చండి చాలా తొందరలోనే. మామూలుగా ఎందుకంటే చైనా లాంటి దేశాల్లోనే వీటి కోసం ఎక్కువగా దీనికోసం ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. మొత్తం అంతా ఇండియాలో కూడా దీన్ని ఫస్ట్ టైం మీరే చేస్తున్నారు దీన్ని. ఇది మేము ట్రయల్ అండ్ టెస్టెడ్ వచ్చేసరికి మేము ఐ థింక్ వీఆర్ ద ఫస్ట్ అండి. ఇది మొత్తానికి అయితే మాత్రం మనం చూసినట్టయితే దీని ఎయిర్ ట్యాక్సీలు ఏదైతే ఉన్నా ఎయిర్ ట్యాక్సీలను కూడా దాదాపుగా కూడా ఇంకొక 1 yearలో కూడా దీన్ని రోడ్డు మీద తీసుకొస్తామని చెప్పేసి కూడా అభిరామ్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటుగా 3 సీటర్స్ అంటే పైలట్ ఉన్నటువంటి వాటిని కూడా తీసుకొస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఇది 2 కోట్లు కూడా అవుతుందని చెప్తున్నారు అభిరామ్. ఇది ప్రస్తుతంగా అయితే మాత్రం మన ఎయిర్ అంబులెన్స్లు అయితే కానీ ఎయిర్ అంబులెన్స్ కానీ మిగతా కానీ నావిక్ కానీ మిగతా వాడికి ఉపయోగించుకొని చెప్తున్నారు అన్నమాట అభిరామ్ గారు. అది మొత్తానికి అయితే ఇది మన గుంటూరులో అయితే మాత్రం ఎయిర్ ట్యాక్సీ సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ మన ప్రసాద్ నాగరాజు 10 TV గుంటూరు.